కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడక కృష్ణానది దగ్గర నుంచి తీసుకున్నదని తెలుసా? ఈ దివ్య రహస్యం అమ్మవారి నదీ మధ్య ఉన్న అపూర్వ బంధాన్ని వెల్లడిస్తుంది. ఇంద్రకీలాద్రిపై విరాజిల్లుతున్న శ్రీ కనకదుర్గాదేవి విజయవాడకు అఖండ రక్షకురాలిగా పూజింపబడుతుంది. పురాణ గాథల ప్రకారం అమ్మవారు ధరించే ముక్కు పుడక ఆభరణం కృష్ణానది నుంచి తీసుకున్నదనే అద్భుత కథ ప్రసిద్ధి చెందింది. ఒకసారి అమ్మవారికి ఆ ఆభరణం అవసరమైనప్పుడు భక్తితో నిండిన కృష్ణానది తనదైన సమర్పణగా ఆ ముక్కు పుడకను అమ్మవారికి అర్పించింది. ఆ దివ్య లీలలో భాగంగా కనకదుర్గాదేవి ఆ ముక్కు పుడకను తిరిగి ఇవ్వలేదు. దానికి చిరునవ్వుతో స్పందించిన కృష్ణానది, కలియుగాంతంలో నేనే నా ముక్కు పుడకను తిరిగి పొందుతాను అని వ్రతం చేసింది. ఈ కథ శక్తి మరియు ప్రకృతి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ నది కేవలం నీరు కాదు, అది ఒక జీవంత దైవ స్వరూపం. ఈ రోజు కూడా భక్తుల నమ్మకం ప్రకారం కృష్ణానది అమ్మవారిని ప్రేమతో చూస్తూ ఆ నిర్ణీత క్షణం కోసం సహనంగా ఎదురుచూస్తోంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ప్రకృతియే అమ్మవారికి వందనం చేస్తుంది. విశ్వంలోని ప్రతి అంశం ఆమె దివ్య లీలలో భాగమే. ఇలాంటి మరెన్నో భక్తి కథలు, పురాణ రహస్యాలు తెలుగు డివోషనల్ వరల్డ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రామాయణం, మహాభారతం, దేవీ మహిమల కథలు మీకోసం.